ఆవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. కేంద్ర భూ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవాలలో మంత్రి వెల్లడి. రసాభాసగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. వాదోపవాదాల మధ్య రేపటికి వాయిదా పడిన వాయనం. పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పరం చేస్తే సహించబోము. ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న పోర్టు కార్మికులు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రమాదాల నివారణలో ప్రజలను అప్రమత్తం చేయడంలో భారత వాతావరణ పరిశోధన కేంద్రం, తుఫాను హెచ్చరికల కేంద్ర సేవలు ఎనలేనివని వాటి సహాయంతో ఎన్నో విపత్తులను ఎదుర్కోగలిగామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏయూలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో భాగస్వామ్యమైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఐఎండీ మన దేశానికి ఎనలేని సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. హరప్ప, మొహంజదారో నాగరికతలో చేపట్టిన నిర్మాణాలు అప్పటి వాతావరణ పరిస్థితులు తగినట్టుగా ఉన్నాయని, వాటిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవటంలో అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. సాంకేతిక సహాయాన్ని మరింత పెంపొందించుకోవటం ద్వారా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను నివారించాలన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ కాలంలో సంభవించే ప్రమాదాలను నివారించలేకపోయినా భవిష్యత్తు కాలంలో జరగబోయే నష్టాలను నివారించగలమని పేర్కొన్నారు. memento. Thank you, sir. Just attractive moment. It is just. We are extremely and immensely thankful to you for your speech that has given us invaluable insights. We agree that people are hungry of my mobile phones now. I too sensed it during my post-cyclone survey of Titli, where people were not afraid of food, but were. That is this and coordination between these departments. The department that is predicting it and the department that is using the information to facilitating the rescue or the relief which is happening in the field. So as the district magistrate, these are some of the areas which we look at. Besides this, there are many other things which we have to coordinate at the district. Why I am telling this is so you know firsthand, the IMD knows firsthand what goes into the department after you give the information. After you give the information, these all things happen, and right from farmers to the school children, they are basically informed, alerted on what needs to be done. And post the disaster, so let's say cyclone struck, after the cyclone, the focus will be purely on relief, wherein we have to ensure that all of them who are affected are enumerated, and then the crops. The objective is to ensure that make maximum extent possible the crops survive by bailing out the water and then setting the nursery, setting the main crop, and ensuring that they don't. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అనకాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను ఆమె సభాముఖంగా వివరించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పింఛన్లు పెంచామని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేపట్టామన్నారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈరోజు మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 100 రోజుల పండుగ చెప్పాలంటే, ఎందుకనంటే ఒక రాష్ట్ర పరిపాలనకి చరమగీతం పాడడానికి ఎలక్షన్స్ లోని ప్రతి ఒక్క ఓటరు కూడా బయటకు వచ్చి సైనికుల్లా పనిచేసి శివారు ప్రాంతాల్లోనే కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ
భారతదేశంలోని అన్ని చేనేత క్లస్టర్ల నుండి వీవర్స్, ప్రొడ్యూసర్ కంపెనీలు, తయారీదారులు ఉత్పత్తి చేసే 100% సహజ ఫైబర్స్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి వైజాగ్ పోర్ట్ సిటీలో మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. 2024 సెప్టెంబర్ 22 నుండి 29 వరకు బీచ్ రోడ్ సింఫనీ హాల్ వద్ద జరగనున్న ఎక్స్పోను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాబోయే దసరా, వివాహాలు, శుభ సందర్భాల్లో ఎక్స్పో నిర్వహించబడుతోందన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎక్స్పోను ప్రారంభించారు. ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22nd నుంచి 29th వరకు విశాఖపట్నంలోని ద బేవ్యూ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు. దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్, అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు, అలాగే మిస్ ప్రీటీన్గా విన్నటువంటి నిహారిక గారు, అలాగే మన మిసెస్ వైజాగ్ సాక్షి బజాజ్ గారు, ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్, షీఈ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు, అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయినటువంటి శ్రీదేవి గారు, ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు. వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎంపీ భరత్ గారి బ్లెస్సింగ్స్తో ఈ వండర్ఫుల్ ఎక్స్పోని అయితే కనుక విశాఖపట్నంలో అందరూ కూడా వచ్చి చూసి నిజంగా సిల్క్ ఒక ఫ్యాబ్లెస్ అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంగళగిరిలో అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాము, గద్వాల నుంచి చూసాము, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్సు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్. నగరంలోని జీవీఎంసీ కార్యాలయంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనలతో ప్రారంభమైంది. కౌన్సిల్లో ముందుగా ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ నాయకులు సీతారాం యేచూరికి సమావేశంలో పాల్గొన్న వారు సంతాపం తెలిపారు. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభిస్తుండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అంతేకాకుండా కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ వారంతా ధ్వజమెత్తారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడిని ఖండించి తక్షణమే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా నేను రావడం జరిగింది. అట్లాగే మన ప్రజలు, విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించడం జరిగింది. గౌరవ మేయర్ గారికి అట్లాగే ఇతర సభ్యులకి, అధికారులకి కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కడ చూసినా లైటింగ్ సరిగ్గా లేదు, అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అట్లాగే లైట్స్ ఏదైతే ఉన్నాయో ఉన్న వాటేజ్ కాకుండా ఇంకా ఎడిషనల్గా కొంచెం ఎక్కువ లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి
మేయర్ గారి ద్వారా కమిషనర్ గారిని కోరటం జరిగింది. అట్లాగే విశాఖపట్నంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు, తర్వాత దొంగతనాలు విపరీతంగా పెరిగిపోవటానికి కారణము లైటింగ్ లేకపోవటం అనేది కూడా ముఖ్యంగా ప్రస్తావించడం. తర్వాత ఏదైతే సీసీ కెమెరాస్ కూడా పెట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటము జరిగింది. ఎక్కడ చూసినా స్ట్రే డాగ్స్ విపరీతంగా ఉంటున్నాయి విశాఖపట్నంలో. అది చూడటానికే భయంకరమైన పరిస్థితి కింద తయారవుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఏదైతే మన కమ్యూనిటీ హాల్స్, ప్రజలకి ఉపయోగపడే కమ్యూనిటీ హాల్స్ని గ్రామ సచివాలయాల కింద మార్చేశారు. కాబట్టి అవి కూడా ఏమాత్రం అవకాశం ఉన్న గ్రామ సచివాలయాలని బయట ప్రైవేట్ బిల్డింగ్స్లో పెట్టి ఏదైతే సచివాలయం మార్చాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు కమ్యూనిటీ హాల్స్ని కూడా ఉండేటట్టు చేయవలసిందిగా మేము కోరటము జరిగింది. అట్లాగే ఏదైతే శ్మశాన వాటికల్లో టెండర్స్ని పిలిచినప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరు కోట్ చేయడం లేదు. ఆ సింగిల్ టెండర్ వచ్చినప్పుడు ఈ అధికారులకి సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేసే పద్ధతి లేదు. కాబట్టి మళ్ళీ రెండోసారి మూడోసారి టెండర్ పిలిచినప్పటికీ కూడా సింగిల్ టెండర్సే వస్తున్నాయి. దాని వలన అధికారులు ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్స్ అన్ని పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి మాకు దృష్టిలో ఉంది. కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సెకండ్ టైం కూడా సింగిల్ టెండరే వచ్చి విత్ ఇన్ ది నార్మ్స్ ప్రకారము +5% కంటే తక్కువ కనుక ఉంటే తప్పనిసరిగా టెండర్ని యాక్సెప్ట్ చేసే విధంగా చూడాలని కోరటం జరిగింది. ఇది ఒకటే కాకుండా కొండవాలు ప్రాంతంలో ఉన్న వర్క్స్ టెండర్స్ ఎవరో కోట్ చేయటం లేదు. ఎందుకంటే కొండల పైన కూడా ఒకే రేట్ ఇస్తున్నారు, కింద కూడా మైదాన ప్రాంతంలో కూడా ఒకే రేటు ఉన్న వలన వైబిలిటీ లేని ప్రకారము ఎవరు టెండర్స్ వేయకుండా ఉండిపోయే పరిస్థితి ఉంది విశాఖ నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా. కాబట్టి దేనికైతే టెండర్స్ని పిలిచినప్పుడు రేట్లు పెంచి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకి తెలియచేయటం జరిగింది. మిగిలిన రాజీనామా చేయమని డిమాండ్ ఎందుకు సార్ అది వాళ్ళు ఇందాక డిమాండ్ చేస్తున్నారు. అది మరి ఆరోపణలు రావటం అనేది సర్వసాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన మీరు రిజైన్ చేయాలని చెప్పడం అనేది సంహవ్ అది ఎంత అప్రాప్రియేట్ అనేది ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జరిగింది. ఒకటి, పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు రిటర్న్స్ కూడా వచ్చినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుల్ని ఈ ఎస్ఎల్ఎఫ్లు ఎవరైతే ఉన్నారో వారు ఆ సొంత అకౌంట్లో సొంత ఖర్చులకి సొంత జల్సాలకి వాడుకున్నారు. అది 2020 నుంచి 20, 21, 22 3 సంవత్సరాలు సుమారు 5 కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తే వాళ్ళు ఈ కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా వాడుకున్నారు. దాని మీద కంప్లైంట్ల ప్రకారం ఆధారాలతో సహా పెట్టడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు 8 జూన్లో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. రెండోది ప్రధానంగా ఏంటంటే మన జీవీఎంసీలో పి నాగరాజు గారు DCM ఒక ఉద్యోగి, ఆయన మీద సుమారు 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలు చేసింది ఎవరో కాదు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నగర కమిటీ 9వ నెలలో 23వ సంవత్సరంలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వై శ్రీలక్ష్మి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి. వాళ్ళు వెంటనే అక్కడ నుంచి దీని మీద పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి తారీఖు 21వ తారీఖుని 9:30 డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించడం జరిగింది. దాని మీద సంవత్సరం గడుస్తున్న గత 23/9కి చెబితే ఈ రోజు వరకు ఎంక్వైరీ చేశారు చేయలేదు అన్నది పక్కన అని దాని మీద పూర్తి వివరాలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. దీనిలో ప్రధానంగా మేయర్ గారిని రాజీనామా చేయమని చెప్పడం గల కారణం ఏంటంటే ఇందులో ఈ ప్రస్తావనలో ఈ కంప్లైంట్లో 2 సార్లు సుమారు మేయర్ గారికి 20 లక్షల రూపాయలు ఈ ఎంక్వైరీ జరగకుండా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఇందులో అభియోగాలు రాశారు. అదేవిధంగా గతంలో కమిషనర్ గారికి 10 లక్షల రూపాయలు, వై శ్రీలక్ష్మి గారికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా రాశారు. కనుక వీటి మీద ఇంతవరకు ఎంక్వైరీ చేసుకుంటే ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మన్నాం, వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు లేదు. కనుక ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే అభియోగం మోపు ఉందో ఆ వ్యక్తి ఇప్పుడు మేయర్ స్థానంలో ఉన్నారు. కనుక మేయర్ స్థానంలో ఉంటుండగా ఎంక్వైరీ చేస్తే అది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగదని ఉద్దేశంతో ఆ పదవి నుంచి ఆవిడ రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆవిడ రాజీనామా చేసి తొలగి
ఆవిడ ఎంక్వైరీ కూడా ఎంక్వైరీ నిరూపించుకుని తర్వాత మళ్ళీ ఆవిడ తన స్థానాన్ని పొందవలసిందిగా మేము కోరున్నాం. ఎందుకంటే ఎవరి మీద అభియోగం వచ్చిందో ఆవిడ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ ప్రథమ పౌరురాలు ఉంటుండగా ఆయన మీద ఎంక్వైరీ చేస్తే అది సక్రమంగా జరగదని ఉద్దేశంతో ఆవిడ రాజీనామా చేసి ఆవిడ నిజాయితీ నిరూపించుకున్న తర్వాత మళ్ళీ కావస్తే ఆవిడ మేయర్గా సేవలు అందించని చెప్పేసి మేము కోరుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా సాగుతుంది. దీని మీద కౌన్సిల్లో ప్రత్యేకంగా ఎజెండా పెట్టి చర్చించి ఒక కమిటీ మేయర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అలాగే దేశ ప్రధానమంత్రి గారిని కలిసి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపేటటువంటి చర్యలు వేగవంతం చేయాలనేటువంటిది తీర్మానం అనేటువంటిది ఒకటి పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఆమోదం కాబోతూ ఉన్నది. రెండవది, విశాఖపట్నంలో ఆస్తి పన్ను తీవ్రంగా పెరిగింది. ప్రజలు భరించలేని స్థితికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము తీర్మానం పెట్టాము. ఆస్తి పన్ను తగ్గించేటటువంటిది, క్యాపిటల్ వాల్యూని తగ్గించేటటువంటిది ఓ తీర్మానం పెట్టాము. అది కూడా చర్చకు వస్తూ ఉన్నది. మూడవది, చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది కూడా సిపిఎం పార్టీ మేము పెట్టాం. అది కూడా చర్చకు వచ్చి అది కూడా రద్దు కాబోతూ ఉన్నది. వీటన్నిటితో పాటు కౌన్సిల్లో అవినీతి అనేటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అవినీతి అనేటువంటిది సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన జరిగింది. అనధికార అవినీతి అయితే 10,000 కోట్ల పైనే ఉంటుంది. కౌన్సిల్ అనేటువంటిది పూర్తిగా అవినీతి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అక్రమాలు చేయటంలో, డబ్బు సంపాదించుకోవడంలో కౌన్సిల్ అనేటువంటి ఒక వేదికగా మారటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ప్రజలు ఈ అవినీతికి విసికి వేరాడిపోతూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడైనా ఈ అవినీతి మీద ఒక సమగ్రమైనటువంటి కమిటీ వేసి విచారణ జరపాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి మీద పెద్ద ఎత్తున పోట్లాడటానికి సిపిఎం పార్టీ ఇక నుంచి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. పౌర సంస్థల్ని అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత వైద్యునిపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జెవి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, మొన్న ఉండి నియోజకవర్గం ఏలూరుపాడులో గుడికి వెళ్లే దారిలో అంబేద్కర్ ఫ్లెక్సీ ఉందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చింపివేయడం దారుణమన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ ఉప చైర్మన్ దళిత డాక్టర్ ఉమామహేశ్వర్పై దాడి చేసి అందరి ముందు అవమానించడం తప్పని అన్నారు. తర్వాత పశ్చాత్తాపంగా వారి ఇంట్లోనే దీక్ష చేపట్టడం ప్రభుత్వం మంచి పరిపాలన 100 రోజుల గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ సంఘటనలో కాకినాడ ఎస్పీ కలెక్టర్ రాజాయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కాబట్టి వారిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలా దిగజారి ప్రవర్తించడం శోచనీయమన్నారు. రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయనే స్వయంగా చింపేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇదే మసీదు ఎదురుగా పెడితే ఊరుకుంటారా, ఇదే చర్చ్ ఎదురుగా కడితే ఊరుకుంటారా, ఇలాంటివి పెట్టి మనుషుల మధ్య చిచ్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి మేము రఘురామకృష్ణరాజుని అడుగుతున్నాం. మేము అదొక చిన్న సమస్య. ఆ సమస్యని ప్రజాప్రతినిధి అయినటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా దాన్ని పరిష్కారం చేయాలి తప్ప మరి ఆయన ఇలా చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెండోది ఏంటంటే, ఆ మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉండి ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల జోలికి పోయినటువంటి వాడు ఇవాళ ప్రజలను ఉద్ధరించడానికి ఎమ్మెల్యే అవతారం వచ్చాడు. మరి ఆర్థిక నేరస్తుడైన బీజేపీ పంచన చేరి తలదాచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి రాజ్యాంగం అంటే లెక్కలేదు, బాబాసాహెబ్ అంటే అంతకంటే లెక్కలేదు. కాబట్టి వెంటనే అన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలు అన్నింటి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా పంతం నానాజీ గారు ఎవరైనా ప్రజాప్రతినిధి గొడవ జరుగుతుంటే వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఈయనే స్వయంగా వెళ్ళి డాక్టర్ గారితో పిడిగుద్దులు గుర్తించేసేవారే మాల లంచి కూడా. కానీ ఇక్కడ కులం పేరు మీద దూషించడం అనేది ఎంత దురహంకారైతే మాత్రం చేస్తారో మీరు చూడండి. చట్టం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా వెళ్ళి లోపలికి వెళ్ళి చట్టసభలకు వెళ్ళి రక్షించాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి వీధి రౌడీల్లాగా ప్రవర్తించినటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వెంటనే వాళ్ళ మీద నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రాష్ట్ర హైకోర్టు వారిని కూడా మేము అభ్యర్థించేది ఏంటంటే, ఇది సుమోటోగా తీసుకోవాలా. నోటుకొచ్చినట్టు కుల దురహంకారంతో చేసినటువంటి కార్యక్రమాన్ని సుమూటగా తీసుకొని చర్చించాలా, వాటి కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, ఆ ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి దళిత సంఘాలను అందరినీ పిలిపించి ఆ మహానుభావులు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపోతామంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ, కేసులు అక్కర్లేదు ఏం అక్కర్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి
మేము వెంటనే ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, కలెక్టర్ని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి న్యాయంగా విచారణ జరిపించాలని చెప్పేసి దళిత సంఘాల తరఫున మేము కోరుతున్నాం. బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక డాక్టర్ని కులం పేరుతో దూషించి ఆయన కొట్టడం అనేది ఇది ఏ రకంగా రాజ్యాంగ విలువలు అనేది మీ అందరూ గమనించాలి. అలాగే రఘురామరాజు గారు చేసినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీని చింపడం అనేది చాలా దారుణం. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి యొక్క ఫోటోని అక్కడ చించేసి ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా రాజ్యాంగ ప్రకారంగా ఎన్నికైనటువంటి వ్యక్తి అప్రవస్తి సాంఘిక బతికించి ఒక గోండాలా బిహేవ్ చేసి ఆయన ఎన్నో భారతదేశ ప్రముఖ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ డిజైర్ విశాఖపట్నంలో నోవోటెల్లో ప్రారంభమైంది. 2 రోజుల పాటు భారతదేశ నలుమూలల నుండి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ అందరినీ అలరిస్తుందని ప్రముఖ అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ రేఖా బోస్, నజీం, పవన్, అందాల విజేతలు మమతా చౌదరి, సంధ్య, పద్మిని, వర్ధిని, చిహ్నిక, రజని, సుశీల, సాక్షి, దీపక్ సింగ్, శైలజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. Very best to all the exhibitors who have come from all over India, and be it north, south, east, west, everyone is here with their special collections. So I would request all the entire through your channels that please come over and you can shop over here. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ యూనిక్ స్టైల్స్లో కూడా చాలా యాక్సెసరీస్ అండ్ శారీస్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను ఇంకా మొత్తం చూడలేదు, బట్ చూసిన వరకు చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎవరు. 24th and 25th మన వైజాగ్ నోవోటెల్లో జరుగుతుంది ఎగ్జిబిషన్. అందరూ వచ్చి మీకు ఇష్టమైనవన్నీ పర్చేస్ చేసుకొని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటీ పీస్ అండ్ మెంబర్స్. Sir, exhibition is one of the most premium exhibition in India, and మనకి విశాఖపట్నం నుంచి ఎంతో మంది మహిళలు ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయి ఉన్నారు. తరపున ఈ డిజైర్ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు నోవోటెల్లో నిజంగా మీరు డిజైర్కి వచ్చారంటే కనుక మీ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. రియల్లీ టు ఫుల్ఫిల్. ఈ నెల 30న మహిళా గర్జన సమాజంలో మహిళలపై, చిన్నారులపై పెరిగిపోతున్న దాడులను ప్రతిఘటించేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా ఈ నెల 30వ తేదీన 9 గంటలకు మహిళా గర్జన అనే పేరుతో కోట జంక్షన్ వద్ద బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ రోజు ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. కోట వద్ద జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించాలని వాజీ ఛానల్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గొట్టేటి హిమబిందు, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వాజీ న్యూస్ ఛానల్ సంబంధించిన ఒక ఇనిషియేటివ్లో ఈ మహిళా గర్జన విజయనగరం టౌన్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మహిళా గర్జన సంబంధించి ఈరోజు అవేర్నెస్ పోస్టర్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వాజీ న్యూస్ తరఫున ఈ మహిళల మీద జరిగే నేరాల మీద అవగాహన కల్పించే విధంగా, దాని మీద వాళ్ళను ఆర్గనైజ్ చేసే విధంగా మంచి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వాజీ న్యూస్ ఇనిషియేటివ్తో ఎక్కువ మంది మహిళలకి అవేర్నెస్ వచ్చేటట్టు అండ్ ఎక్కువ మంది వాళ్ళ వాయిస్ వినిపించేటట్టు అందరూ ఆర్గనైజ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న కుట్రపూరిత చర్యలను ఆపి సొంత గనులు కేటాయించి నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పించాలని ఐఎన్టీయూ ఉపాధ్యక్షులు సెంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని నిరసన దీక్షలు ప్రభుత్వ రంగ సంస్థల
కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 1277వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని నిలుపుదల చేసి ఇతర స్టీల్ ప్లాంట్లకు కార్మికులను బదిలీ చేసే చర్యలను తక్షణం ఆపాలన్నారు. టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా గంగవరం పోర్టును వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేరుకుంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ఈ దీక్షా శిబిరం 277వ రోజు చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి వాగ్దానం చేశాయి. ముఖ్యంగా టీడీపీ జనసేనలు ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపు తీరుతామని ప్రకటించాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రైవేటీకరణకి అనేక కుట్రపూరితమైన చర్యలకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా అదేవిధంగా 11,000 కోట్ల రూపాయలు తక్షణమే నిధులు విడుదల చేయమని చెప్పి వర్కింగ్ క్యాపిటల్గా విడుదల చేయమని చెప్తే అవి పట్టించుకోకపోగా కేవలం 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 1250 కోట్ల రూపాయలు స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి కేటాయించినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి బకాయిలు తీర్చడానికి మిగతా డబ్బులు కేటాయించినట్టు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉంది. సొంత గనులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవేవి చేపట్టకుండా ఉపశమన చర్యల పేరుతోటి కాలయాపన చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన అన్ని రకాల హక్కులను కాలరాస్తున్నారు. అక్కడ కార్మికులందరూ కూడా ఇతర ప్లాంట్కి బదిలీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఇప్పుడు దాకా వచ్చేటువంటి హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోసపూరిత వైఖరిని విడనాడి వెంటనే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో వచ్చేటువంటి ప్రజా ఉద్యమానికి సమస్యల ప్రజా ఉద్యమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వస్తే అక్టోబర్ 2వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో పెద్ద ర్యాలీ బహిరంగ సభ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ విషయాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలో తీసుకోలేనట్లయితే వచ్చేటువంటి ఉద్యమానికి రోటరీ విశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 26 వరకు రిజిస్ట్రేషన్లు తీసుకోబడతాయని తెలిపారు. మొత్తం 22 రోటరీ క్లబ్ల సభ్యులు ఈ పోటీలో పాల్గొంటారని వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖున షటిల్ టోర్నమెంట్ పెడుతున్నాం. దీంట్లో రోటరీ మిత్రులందరూ మన వైజాగ్లో ఉన్న 22 క్లబ్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. ఈ రోటరీ మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను అందరూ జయప్రదం చేస్తారని చెప్పారు. ఈ టోర్నమెంట్ రన్ అవ్వడానికి మన శ్రీ విశ్వ కాలేజ్ వాళ్ళు, అలాగే ఎయిర్ అండ్ గ్యాస్, ఆయుష్మాన్ హాస్పిటల్, సిఎంఆర్ వాళ్ళు, ఈడెన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఈటర్ స్టాప్ వీళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ సందర్భంగా మేము కండక్ట్ చేసి అందరూ మన వైజాగ్ నుంచి పారా ఒలింపిక్స్కి ఒక కోచ్ వెళ్ళారండి. ఆయనకి ఫెలిసిటేషన్ చేయడానికి, ఆ తర్వాత అందులో పాల్గొన్న కొంతమంది ప్లేయర్స్ని కూడా కొద్ది సహాయ సహకారాలు చేయడానికి, ఆ తర్వాత రోటరీకి పోలియో గ్రాంట్స్ మనం రైజ్ చేయడం గురించి దీని గురించి షటిల్ టోర్నమెంటు అప్ టు సాలూరు నుంచి అనకాపల్లి వరకు అందరూ రోటరీ క్లబ్ మిత్రులందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా రోటరీ అంటేనే పోలియో నిర్మూలనకి మూల కారణం రోటరీ. ఇన్ని టోటల్గా ఈ 180 దేశాల్లో నిర్మూలించగలిగామంటే దానికి రోటరీ సపోర్టే. కానీ ఈరోజు కూడా 1-2 కంట్రీస్లో మాత్రమే పోలియో అక్కడక్కడ 1-2 కేసులు వస్తున్నాయి. మిగతా కంట్రీస్లో ఎక్కడ కూడా ఆ పోలియో అనేది లేదు. మన కంట్రీలో కూడా ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి ఏమీ పోలియో ఎఫెక్ట్ అయిన బాధితులు అయితే ఎవరు లేరు. కానీ పోలియో డ్రాప్స్ మాత్రం కంటిన్యూగా ఈరోజు కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే
మన రోటరీ సంబంధించినంత వరకు మనం పోలియో నిర్మించడానికి మూల కారణము. అలాగే మేము ఎవ్రీ ఇయర్ కూడా గోల్డ్ టోర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, పోలియో ఫండ్ రైజింగ్ చేస్తున్నాము, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాము, అలాగే మెడికల్ క్యాంపులు పెడుతున్నాము. చాలా వరకు పోలియో ద్వారా మేము విశాఖ పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పరం చేయడం సమంజసం కాదని విశాఖ పోర్ట్ ట్రస్ట్ అసోసియేషన్ సెక్రటరీ రామలింగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలని కోరుతూ పోర్టు గేటు వద్ద నేడు నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి సిఐటియు ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ పరిరక్షణ కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. కొన్ని వేల కుటుంబాలు తమ ఆరోగ్యం కోసం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ను ఆశ్రయిస్తాయని గుర్తు చేశారు. అలాంటి హాస్పిటల్ ప్రైవేటు పరం చేయడం వల్ల కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని కోరారు. సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయరాదు. హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధికి ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. హాస్పిటల్ సిబ్బందిని వెంటనే నియమించాలి. హాస్పిటల్ సిబ్బందిని వెంటనే నియమించాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయమని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజు నుంచి గత 2 నెలల నుంచి కూడా హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి సిఐటియు ఒకే నిర్ణయంతో కార్యక్రమం అనేక దఫాలుగా కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కరపత్రాలు కానీ వాల్ పోస్టులు కానీ అలాగే సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. సుమారు 40,000 మంది వరకు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి అలాగే పోర్ట్ మేనేజ్మెంట్కి ఇవ్వాలని చెప్పేసి యూనియన్గా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదో ఒక రకమైన నిరసన ఇక్కడ ధర్నా పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే డాక్టర్లని అలాగే సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి, దాన్ని పోర్ట్ హాస్పిటల్ చంపొద్దని చెప్పేసి 40,000 మందికి ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని నిలబెట్టాలని చెప్పేసి, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. కేంద్ర భూ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో కలెక్టర్ వెల్లడి. రసాభాసగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం, వాదోపవాదాల మధ్య రేపటికి వాయిదా పడిన వాయినం. పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పరం చేస్తే సహించబోము, ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న పోర్టు కార్మికులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.